తూర్పుగోదావరి జిల్లా దుప్పలపొడికి చెందినటువంటి శశిభవిత అనేటువంటి యువతి పట్ల ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ ఎవరైతే ఉన్నారో ఒక గొప్ప మనసు చాటుకున్నారు. అయితే గతంలో శశిభవిత అనేటువంటి యువతి ఒక జన్యుపరమైనటువంటి వ్యాధి బారిన పడి తను మంచానికే పరిమితమైనటువంటి ఒక ఘటన సోషల్ మీడియాలో మనం చూసాం. అయితే తాను ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోకి వీరాభిమాని అని కూడా ఆవిడ గతంలో తన తల్లి చెప్పినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన ఫోటో చూపిస్తే కానీ తను అన్నం తింటుంది, తన వీడియోస్ చూపిస్తే కానీ తను మందులు వేసుకోదన్నటువంటి వీడియో హీరో రామ్ వస్తున్నారు, నువ్వు త్వరగా అన్నం తిని కోలుకుంటే బాగుంటాడు, నేను కలుస్తాడు అంటూ కూడా చెప్పి ఎమోషనల్ అయినటువంటి వీడియో మనం గతంలో చూసాం. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎవరైతే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యాన్స్ వద్దకు కూడా ఆ వీడియో చేరడం జరిగింది. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా కలిసి మేజర్గా రామ్ని కలిసి ఆ విషయాన్ని చెప్పి తను అసలు ఏంటి, ఎందుకు బాధపడుతుంది ఏంటి అనేటువంటి ఒక ఉద్దేశంతో కంప్లీట్గా తన పరిస్థితిని వివరించగా హీరో రామ్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా ఒకరోజు టైం తీసుకొని వీడియో కాల్ చేసి శశిభవిత అనేటువంటి యువతితోటి మాట్లాడారు. సో మాట్లాడినటువంటి మాటలలో కూడా కంప్లీట్గా తను త్వరగా కోలుకోవాలని, తను అన్నం తింటే నీకు త్వరగా బాగుంటే దాని తర్వాత మందులు వేసుకుంటే స్వయంగా నేను వచ్చి అంటే నిన్ను హైదరాబాద్ పిలిపిస్తాను, హైదరాబాద్ పిలిపించినటువంటి తర్వాత మనం కలుస్తాం, ఫోటో దిగుతాం, భోజనం చేస్తాం, ఇలాంటివన్నీ కూడా చెప్పి తనని ఆనందింపజేసేటువంటి విషయాలను కూడా హీరో రామ్ మాట్లాడారు. అయితే ఆ మాట్లాడినటువంటి మాటలే కాకుండా శశిభవితకు సంబంధించినటువంటి ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా తనకు పంపించమని తీసుకున్నారు. ఆ రిపోర్ట్స్ను కూడా ఇక్కడ ఉన్నటువంటి సిటీస్లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఆ రిపోర్ట్స్ చూపించి తనకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ మెడిసిన్కి కానీ లేకపోతే ఆ ట్రీట్మెంట్కి కానీ శశిభవితకు అయ్యేటువంటి మొత్తంగా ఉన్నటువంటి ఖర్చు కూడా నేనే భరిస్తాను, శశిభవిత ఏం బాధపడొద్దు అంటూ కూడా తన తల్లిదండ్రులకు, ఎవరైతే శశిభవిత అనేటువంటి తల్లిదండ్రులకు తన హామీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే తన మీద ఉన్నటువంటి ఒక పిచ్చి ప్రేమతోటి తన ఫోటో చూస్తేనే అన్నం తింటాను, తన డ్యాన్సులు చూస్తేనే మెడిసిన్ వేసుకుంటాను అనేటువంటి శశిభవిత అనేటువంటి ఆ మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన తల్లి కూడా ఎంతో ప్రయత్నించాం, బట్ కాకపోతే హీరో రామ్ గారిని కలవడం మాకున్నటువంటి స్టేజ్కి చాలా కష్టం అనిపించింది. సో అందుకోసమనే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఈ వీడియో ద్వారానైనా అట్లీస్ట్ ఆయన దగ్గరికి చేరితే డెఫినెట్గా మా కూతురు బ్రతికుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ వీడియో రికార్డ్ చేయించారు తన తల్లి. అందులో భాగంగానే రికార్డ్ చేయడం, దాని తర్వాత ఆ వీడియో వైరల్ చేయడం, ఎవరైతే చాలామంది సోషల్ మీడియాలో ఆ వీడియోని రామ్ని ట్యాగ్ చేస్తూ కూడా చేయడం జరిగింది. తనని కలవమని, దాని తర్వాత తనతో మాట్లాడమని, ఒక ప్రాణాన్ని కాపాడమంటూ కూడా చాలామంది హీరో రామ్కి రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది. అందులో భాగంగానే రామ్ కూడా తన గొప్ప మనసును చాటుకొని తన టైం తీసుకొని తన వైద్య ఖర్చులు అన్నిటికీ కూడా తను మాట్లాడి దాని తర్వాత ఒక ఎటువంటి ట్రీట్మెంట్ అన్నీ కూడా తాను స్వయంగా భరిస్తానని చెప్పి తల్లిదండ్రులకు భరోసా అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఒక అభిమాని తన పైన ఉన్నటువంటి ఒక పిచ్చి ప్రేమని డెఫినెట్గా అంటే అభిమానాలు చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే తమ అభిమాన హీరో కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, దాని తర్వాత ఈవెంట్లు చేస్తుంటారు, బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తుంటారు, ఇవన్నీ చేస్తున్నటువంటి టైంలో కానీ హీరో మాత్రం అభిమానికి పెద్దగా దగ్గర ఉండకపోవడం, దాని తర్వాత చాలా గ్యాప్ ఉంటుంది. సో ఒకళ్ళు వచ్చినా కానీ గుర్తుపట్టని సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో రామ్ స్వయంగా తన అభిమానం తెలియగానే తనకు సంబంధించినటువంటి వైద్య ఖర్చులు అవన్నీ కూడా భరించడం, దాని తర్వాత తనతో మాట్లాడడం, హైదరాబాద్ కూడా ఒకరోజు పిలిపించి తను సెట్ అయిన తర్వాత తనతో మాట్లాడతానని కూడా ఆవిడకి చెప్పడం, ఆ మాటలు ఎవరైతే యువతి శశిభవిత ఉందో తనకు ఎక్కువగా ఆనందింపజేస్తాయి. దాని తర్వాత ఆమెకు ఎక్కువగా ట్రీట్మెంట్ నుంచి అంటే ట్రీట్మెంట్ తర్వాత కోలుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, ఒక నిండు ప్రాణాన్ని రామ్ కాపాడినట్లుగా అవుతుందో కూడా సోషల్ మీడియాలో అయితే కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ ఈ వీడియో ఉన్నటువంటి ఆ పిచ్చి ప్రేమతోటి చాలా బాధపడిన తర్వాత డెఫినెట్గా దాన్ని రామ్ చూడడం, దాని తర్వాత వెంటనే తనని కలుస్తా అని హామీ ఇవ్వడం, దాని తర్వాత వాళ్ళ సంబంధించినటువంటి ఆర్థికంగా కూడా నేను హెల్ప్ చేస్తానంటూ కూడా చెప్పడం నిజంగా అందరినీ కూడా అంటే అందరికీ కూడా ఒక మంచి మనసు చాటుకున్నారంటూ కూడా రామ్ మీద ప్రశంసల వర్షం అయితే కురుస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే అవ్వడం జరుగుతుంది.